నమస్తే, వెల్కమ్ టు మెకా 9 టీవీ. అదొక దట్టమైన అడవి. పగలు కూడా సూర్యకిరణాలు కింద పడనంత దట్టమైన వృక్షాలు, అడుగు అడుగున క్రూర మృగాలు, అడవి నిండా ఏనుగుల సంచారం. అలాంటి అడవిలో మీరు ఒంటరిగా చిక్కుకుంటే, మీ ఫోన్లో సిగ్నల్స్ పోతే, చేతిలో తినడానికి తిండి లేదు, తాగటానికి కేవలం 1/2 లీటరు నీరు మాత్రమే ఉన్నాయి. ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదా. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ను ఒక 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని రియల్ లైఫ్లో ఫేస్ చేసింది. కేరళకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ శరణ్య కర్ణాటకలోని కుర్గ అడవుల్లో ట్రెక్కింగ్కు వెళ్లి తప్పిపోయింది. 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఏకంగా 4 రోజుల పాటు ఆ దట్టమైన అడవిలో ఒంటరి పోరాటం చేసింది. ఏనుగులు తిరిగే ఆ అడవిలో ఆమె ఎలా బతికింది? ఆ 4 రోజులు ఎలా గడిపింది? ఆమెను రక్షించడానికి కేరళ, కర్ణాటక రాష్ట్రాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఏంటి? చీకట్ల నుంచి మృత్యుంజయురాలిగా తిరిగి వచ్చిన శరణ్య సర్వైవల్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాహసాలు చేయటం అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా వీకెండ్స్ లో ట్రెక్కింగ్ కు వెళ్లటం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఒక ట్రెండ్ గా మారిపోయింది. కానీ ఆ ప్రకృతి ఒడిలో మనం దారి తప్పితే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలో చెప్పడానికి శరణ్య ఇన్సిడెంట్ ఒక పెద్ద ఉదాహరణ. కర్ణాటకలోని కుర్గులో ఉన్న తండియండమోల్ శిఖరం పశ్చిమ కనుమలోనే అత్యంత ఎత్తైన దట్టమైన అటవీ ప్రాంతం. ఏప్రిల్ 2వ తేదీన కేరళలోని కోజికోడ్కు చెందిన ఐటీ ఎంప్లాయీ శరణ్య మరో 15 మందితో కలిసి అక్కడికి ట్రెక్కింగ్కి వెళ్ళింది. కొండ దిగుతున్న సమయంలో చిన్న కన్ఫ్యూజన్ వల్ల తన గ్రూప్ నుంచి శరణ్య విడిపోయింది. అంతే, 4 రోజుల పాటు కమ్యూనికేషన్ లేని చీకటి అడవిలో చిక్కుకుపోయింది. ఏప్రిల్ 2న మొత్తం 16 మంది ట్రెక్కింగ్ కు బయలుదేరారు. శరణ్య ఒంటరిగా యవకపాడి గ్రామం దగ్గర ఒక హోమ్ స్టేలో ఉండి ఈ గ్రూప్ తో కలిసింది. ట్రెక్కింగ్ ముగించుకుని గ్రూప్ అంతా బేస్ క్యాంప్ కు చేరుకుంటున్న సమయంలో శరణ్య వెనకబడిపోయింది. కిందకు దిగుతుండగా ఎక్కడో రాంగ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసింది. కాసేపటికి తన గ్రూప్ మెంబర్స్ కనిపించకుండా పోయారు. దట్టమైన అడవి కావడంతో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఫోన్లో నెట్వర్క్ లేదు. బ్యాటరీ అయిపోవటానికి ముందే తన కో ఎంప్లాయీకి కాల్ చేయడానికి ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అడవిలో చిక్కుకుపోవడంతో ఆమె 4 రోజుల సర్వైవల్ పోరాటం మొదలైంది. దారి తప్పిపోయిన శరణ్య దగ్గర ఎలాంటి ఫుడ్ లేదు. ఉన్నదల్లా కేవలం 1/2 లీటరు వాటర్ బాటిల్ మాత్రమే. మొదటి రోజు ఆ అడవిలో ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. తప్పిపోయిన రోజు రాత్రి ఒక జలపాతం దగ్గర ఎవరికీ కనబడకుండా తలదాచుకుంది. ఆ తర్వాత 3 రోజులు సహాయం కోసం ఆ దట్టమైన అడవిలో తిరుగుతూనే ఉంది. పైగా ఆ ప్రాంతంలో అడవి ఏనుగుల బెడద చాలా ఎక్కువ. దానికి తోడు భారీ వర్షాలు మొదలయ్యాయి. వన్యప్రాణుల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ఆమె మానసిక ధైర్యం కోల్పోలేదు. నాకు అస్సలు భయం వెయ్యలేదు, ఎందుకో నాకు తెలియదు అని రక్షించిన తరువాత శరణ్య చిరునవ్వుతో చెప్పటం చూసి ఆమె సర్వైవల్ మైండ్ సెట్ కు అందరూ ఆశ్చర్యపోయారు. గ్రూప్ బేస్ క్యాంప్ కు రాగానే శరణ్య లేదన్న విషయం తెలిసి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ విషయం కేరళ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లటంతో ఆయన కోరిక మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. అటవీశాఖ, పోలీసులు, నక్సల్ వ్యతిరేక బృందాలు, స్థానిక గిరిజనులతో కలిపి ఏకంగా 9 రెస్క్యూ టీమ్స్ రాత్రి పగలు తేడా లేకుండా అడవిని చెల్లెడపట్టాయి. మనుషుల ఉష్ణోగ్రతను పసిగట్టే థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా వాడారు. ఎట్టకేలకు 4 రోజుల తర్వాత ఒక మారుమూల ప్రాంతంలో స్థానికులు ఆమెను గుర్తించి రక్షించారు. కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే శరణ్య ధైర్యాన్ని కొనియాడుతూ ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు పానిక్ అవ్వకుండా మెదడును ఎంత కూల్గా ఉంచుకుంటే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అంత పెరుగుతాయి అనటానికి శరణ్య 4 రోజుల పోరాటమే నిదర్శనం. శరణ్య విల్ పవర్ కి అంతా ఫిదా అవుతున్నారు. అయితే ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరిక కూడా. ఎప్పుడైతే ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు లోకల్ గైడ్స్ లేకుండా, అలాగే గ్రూప్ నుంచి విడిపోయి ఒంటరిగా ప్రయోగాలు చేయటం ఎంత ప్రమాదమో ఇది గుర్తు చేస్తోంది.